జగదీష్ హవాయామి, ప్రియదర్శిని హవాయామి, రాహుల్ కృష్ణ రామాయామి. చెప్పండి ఇప్పుడు ఒక్కటి సినిమా నుంచి నేను చేసి ఇందాక చేతబడి చేసే సినిమాకి మేక తోక సినిమా కేక సిట్టింగ్లో వేయండి థమ్స్ అప్. నిజంగా డైరెక్టర్కి హ్యాట్స్ అప్. నిజంగా చాలా బాగా అనిపించింది. అరటిపండు జాంపండు ఈ సినిమా ఎట్టయితే బాగుండు. సో నిజంగా సినిమా చెప్పాలంటే చిన్న చాలా బాగా కొత్తగా అనిపించింది. నిజంగా డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి, అంటే హర్రర్ మూవీ చాలా వచ్చాయి, కానీ ఈయన ఈ రకంగా ఒక దయ్యాన్ని కూడా పెళ్లి చేసుకోవడం అనేది కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో నిజంగా డైరెక్టర్ చాలా కొత్త విధంగా అనిపించి తను ఇంతకుముందు ఉషా సినిమా తీశాడు. సో ఆ రకంగా మనకు అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ జ్వరం ఉన్నా కూడా సెకండ్ హాఫ్ మాత్రం ఒక విరూపాక్ష సినిమా గుర్తొస్తుంది. లాస్ట్లో మాత్రం ఎమోషనల్ అవుతామంట. సో సినిమా చెప్పుకుంటే చాలా అడ్వాన్స్ ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మ్యూజిక్ అని చాలా బాగుంది. నిజంగా అసలు ఒక హీరో కాదు, ముగ్గురు హీరో అంటే కనిపించారు. నిజంగా చాలా డిఫరెంట్ తీసుకున్నారు. సో మ్యూజిక్ చాలా బాగుంది అండి. ఎలివేషన్ చాలా బాగా ఇచ్చారు. మ్యూజిక్ సినిమాటోగ్రఫీ మ్యూజిక్ కానీ చాలా కొత్తగా అనిపించింది. లాస్ట్లో మాత్రం నిజంగా ఒక అమ్మ అంటే ఒక గేమ్ కూడా పెళ్లి చేసుకోవచ్చు అనేది కొంత కాన్సెప్ట్ తీసుకున్నారు. చాలా వెరైటీ అనిపించింది. నిజంగా ఇట్లా కాన్సెప్ట్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. కామెడీ ఉంది, అట్ సేమ్ టైం సబ్జెక్ట్ ఉంది. సో మేము సినిమా మొత్తం సాగే సబ్జెక్ట్ పోయిండే. సో అక్కడక్కడ కామెడీ జోనర్ పెట్టాడు. ఇంకా ప్రియదర్శన్ ఉన్నాడు కదా, ఆల్మోస్ట్ రామకృష్ణ కాబట్టి. సో అక్కడ కామెడీ ఓవరాల్ అంటే స్టోరీ పైన నడుస్తుంది. ప్రియదర్శన్ చాలా బాగా అనిపించింది. ప్రియదర్శన్ రామకృష్ణ చాలా బాగా అనిపించింది. హీరో అయితే ఒక హిస్టారికల్గా చూపించారు. చాలా కొత్తగా అనిపించింది. చెప్తున్నా అండి, మేక తోక సినిమా కేక చాలా బాగా అనిపించింది. నాకు చాలా వండర్ఫుల్ అనిపించింది. సో నిజం మరో ఇట్లాంటి చెప్పొచ్చు. నిజంగా ఇది ఇట్లాంటి వ్యక్తిని ఎక్స్పెరిమెంట్ చేయడం మనం సక్సెస్ అని చెప్పుకోవచ్చు. నిజంగా నాకు అనిపించి అప్పట్లో మన కరోనా టైంలో చాలా మంది థియేటర్ రావడం బంద్ చేశారు. తర్వాత ఓటీటీ వచ్చి థియేటర్ రావడం బంద్ చేశారు. కేవలం ఇటువంటి సినిమాల వల్ల ఇంకా ప్రజలు సినిమా థియేటర్కి వస్తున్నారంటే ఇటువంటి సినిమా వల్లనే. నాకు చాలా బాగా అనిపించింది సినిమా. నిజంగా ఓం భూ భూష్ ప్రతి ఒక్కరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్లాక్ మ్యాజిక్ ఉందంట. ఓ హావాయ హామీ కిటకిట జట జట అని అన్నట్టుంటుంది. చాలా కొత్తగా అనిపించింది. సో ఇట్లాంటి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను కూడా. సో కొత్తగా రొమాన్స్ అక్కడక్కడ కొన్ని ఒక సీన్లో పెడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ అంత రొమాన్స్ ఉండదు. సో అది నిజం రొమాన్స్ ఉండదు, జస్ట్ లవ్ స్టోరీ అనిపిస్తామంట. అసలు దయ్యంతో కూడా లవ్ చేయొచ్చా, దయ్యం కూడా పెళ్లి చేసుకోవచ్చు అనేది కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు. చాలా విచిత్రంగా అనిపించింది. మనం చూసాం కొద్దిగా కూడా ఇటువంటి కాన్సెప్ట్ ఉన్నది అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. అరే ఎందుకు తీస్తారు నాకు అర్థమైతలే. ఇది ముచ్చటైతే నేను ఓపెన్గా అయితే డైరెక్టర్ గారికి చెప్తున్నా, పైసలు పోదాం జనం దగ్గర నుంచి ఓ 4 చిల్లర పంచులు, ఓ 4 హీరోల్ని, లేకపోతే వాట్ ఎవర్ ఓ 4 సాంగ్స్ పెట్టేసి ఏదో ఒక ఊరు పంచులు ఒక 4-5 వేసి పైసలు పోదాం అడ్డంగా అని ఫిక్స్ అయిపోయారు. ప్రేమలో అయ్యా అది సినిమా ఎందుకు ఆడిందంటే దాంట్లో ఒక సోల్ ఉంది, దాంట్లో ఒక ప్రేమ ఉంది, దాంట్లో కామెడీ ఉంది, వాట్ ఎవర్ ఏదైనా ఉంది. దీంట్లో ఏంటే అది అయ్యానికి పెళ్ళి అయ్యని ఈ కంటెంట్ అంటే ఆలోచించుకుని, అంటే ఒకసారి రిమెంబరింగ్ చేసుకుని అరే ఏమన్నా బాగుందా అని ఆలోచించుకునేలా కూడా లేదనమాట డైరెక్టర్ గారు. అసలు కామెడీ అన్న అలాంటి కామెడీ కాదు, అది ఓల్డ్ ఏజ్ ఎక్స్పైర్ అయిపోయిన జబర్దస్త్లో కూడా ఉండదు అలాంటి కామెడీ. అంటే ఎక్స్ట్రా టైం అని వేస్తాడు కదా, అట్లా ఏం లేదన్నా అన్న, ఏం లేదు. నాకైతే ఆర్ట్ఫుల్గా 250 రూపాయలు పెట్టి కొన్నాను నేను టికెట్, అందుకు నాకు బాధ వస్తుంది అంతే. దాంట్లో ఏదైనా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసాను రా అనిపించవచ్చు, ఒక ఫైట్ మూవీ చూసాను రా అనిపించవచ్చు, ఒక దేశం గురించి చూసాను రా అనిపించవచ్చు. కానీ ఏంద్ర సినిమా చూసాను ఏమీ లేదు. శ్రీ విష్ణు పట్టుకునే ప్రతి సినిమా కూడా ఉప్మా సినిమాలే పట్టుకుంటాడు. అదృష్టం కొద్దీ హిట్ అవుతాయేమో ఐ థింక్. అంటే నేను డబ్బులు పెట్టుకున్నాను కాబట్టి నాకు నిజంగా తెలిసింది ఏంటంటే ఈ సినిమా డబ్బులు పెట్టుకుని చూసే సినిమా బొక్క సినిమా ఇది. ఇది ఓటీటీలో చూసినా ఒకే టైం వేస్ట్, అది వేరే విషయం. నాకైతే ఆర్ట్ఫుల్లీ అస్సలు 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 నచ్చలేదు. అసలు ఓం భీమ్ బిష్కది, ఇది ఓం భీమ్ తుస్ అనమాట. ఎందుకు అంటున్నానంటే దీంట్లో ఒక రీజన్ లేదన్నా. ఎందుకన్నా సినిమా తీస్తారు, ఒక రీజన్ ఉండాలి కదా. ఆ రేటింగ్ అలాంటి వర్డే వాడద్దు దీనికి. ఒక రీజన్, ఒక సోలు, ఒక ఎఫెక్ట్ ఏం కనిపించలేదు నాకు. కాళీచరణ్ అన్న ఏదో చేశాడు, ఒక అవకాశం వచ్చింది, అది పక్కన పెట్టి. కానీ ఏ ఇంకా అది వేరే, అది ఇది ఏమో ఉండవు అనమాట. అంటే అలాంటి కీవర్డ్స్ వాడారు అంతే దీంట్లో. అవన్నీ అంటే అన్న డబ్బులు పెట్టుకొచ్చే చూసే సినిమా కాదు ఇది. దీనికన్నా మా స్టాండప్ కామెడీలో వస్తే ఇంకా బాగాను, అది కాకుండా వీడియోస్ బాగుంటాయి నాకు తెలిసి. దీనికన్నా ఇది ఏమీ లేదు బ్రో, డబ్బులు బొక్క. ఓపెన్ హార్టెడ్గా ఒకటే ఆలోచిస్తున్నారు ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఎవరైనా కానీ. 4 పిచ్చి పంచులు వేసి 4 హీరోయిన్లు పెట్టి 4 సాంగ్స్ పెట్టి 4 బ్యాక్గ్రౌండ్ స్కోర్లు పెట్టి పైసలు పోదాం హిట్ అయిపోద్ది సినిమా అనుకుంటున్నారు. కానే కాదు, జనాలు కూడా తెలివైన వాళ్ళు, జనాలు కూడా కష్టపడే వాళ్ళు, జనాలు కూడా టికెట్ కొనాలి అంటే ఆలోచించేవాళ్ళే.
ఎండాకాలం కదా 2 గంటల సేపు ఏసీలో కూర్చుందాం అనుకుంటే మాత్రం 20 రూపాయల టికెట్ లేదు కదా ప్రసాద్లో, లేదు. అసలు ఇంటర్వెల్ నుంచి అయితే అనమాట. ఫస్ట్లో కొంచెం ఏదో అరే కొంచెం బాగుంది అనిపించదు. నేను ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకంటే నేను చాలా రోజులు రాలేదు, మీకు తెలుసో లేదో, ఒక 5-6 నెలలు రాలేదు. ఫస్ట్ హాఫ్ కూడా నాకు సోసో అంటే కొంచెం కామిక్ అనిపించింది అంతే, ఏదో చేస్తారు వీళ్ళు అనిపించింది. కానీ డైరెక్టర్ గారికి కాదు, ఎవరికైనా ఒకటే చెప్తాను, అరే తీస్తే ఒక రీజన్ ఉండాలి. ఒక యాడ్, ఒక 1 మినిట్లో యాడ్ సంతూర్ సబ్బు గురించి చెప్తున్నాడంటే ఆడికి విజన్ ఉంది కాబట్టి 2 గంటలన్నర సేపు తీసారు. మీరు ఏం విజన్ ఉంది? దెయ్యానికి పెళ్ళి అంటే పెళ్ళి, అదంతా కామెడీ కామెడీ కామెడీ, ఏమీ లేదు. ఎవడి ఇన్వాల్వ్మెంట్ లేదు, మన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అరే ఏదో జరుగుతుందని, ఏం జరగదు అక్కడ. నాకైతే నిజంగా నేను 250 రూపాయలు పెట్టి కొన్నాను. మా అమ్మ 2 గదులు అమ్మాను, అది వేరే విషయం. 250 రూపాయలు పెట్టి కొన్నవాడికి తెలుస్తుంది బాధ. దీంట్లో 250 వర్త్ లేదు. ఏసీలో కూర్చుందామంటే ఒక 20 రూపాయలు పెట్టచ్చు అంతే, అంతకుమించి ఏం లేదు. బుష్ అసంగా చెప్తున్నానా, ఇచ్చి పడేసినా నిజంగా చెప్తున్నా. అసలు ఆ ముగ్గురు కాంపిటీషన్లా మనం మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మన దోస్తులతో పోతే మాత్రం సీట్లో కూర్చొని మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఇది ఒక ఫ్యామిలీ ప్రకారంగా ఒక ఫ్రెండ్షిప్ తోటి మంచి ఎంజాయ్ చేయొచ్చు. సినిమా చూస్తే ఒక లవ్ స్టోరీ ఉంది, ఒక కామెడీ ఉంది, ఒక సస్పెన్స్ ఉంది. ప్రతి సీన్ నువ్వు చూస్తే ఎంజాయ్ చేస్తుంటావు. ఒక థ్రిల్లింగ్ కానీ చాలా బాగుంది. అసలు ఆ డైరెక్టర్ తీయడం విధానం కూడా ఎక్సలెంట్ తీసిన సినిమా చెప్తున్నా కదా. అసలు ఆ సీన్స్ చూస్తుంటే మాత్రం బూస్ బౌన్స్ రావాలి. ఎంత కామెడీ ఉందో, ఎంత లవ్ స్టోరీ ఉంది అన్నలా, ఎంత కామెడీ నవ్వుపించిండో, మళ్ళీ అంత లవ్ స్టోరీ పెట్టిండు. ఆ సీన్స్ కానీ మనం చూస్తుంటే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. ఎందుకంటే ఆ ముగ్గురు కాంబినేషన్లో మనం ఒకప్పుడు జాతిరత్నాలు చూసినాం. అంటే ఆ కామెడీ అంటే అంత ఎంజాయ్ చేస్తాం ఈ సినిమా చూస్తే. ఆ సినిమా ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సినిమా కూడా అంత ఎంజాయ్ చేస్తామన్నా. ఆల్ ద బెస్ట్ టీమ్, ఆల్ ఆఫ్ యూ. నిజంగా చెప్తాను, మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా వస్తుంది సినిమా. ఫోర్స్ కామెడీ ఎంత ఉందో నీకు అంత యాక్షన్ పెట్టారు. లాస్ట్ సీన్ ఒక హీరోని ఇట్లా లేవాడతాడా సీను, అది మాత్రం అది హైలైట్ ఉన్నది. ఇట్లా లేవాడుతుంది వచ్చి దయ్యం, అది మాత్రం సీన్ మాత్రం హైలైట్ పెట్టిండు. ఆ ఎక్సలెంట్ చెప్తారు నిజంగా. ఆ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ నిజంగా ఇట్లాంటి మనం ఎంకరేజ్ చేయాలి. కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఇలాంటి సినిమాలకు, చిన్న సినిమాలో పెద్ద సినిమా స్థాయికి తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆల్ ఆఫ్ యూ టీమ్, ఆల్ ద బెస్ట్, సక్సెస్ఫుల్. సినిమా ఓం మేము చూసాం భయ్య, చాలా బాగుంది సినిమా. అసలు చెప్పాలంటే విష్ణు కెరియర్లో ది బెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. ప్రియదర్శి కానీ, రాహుల్ రామకృష్ణ కానీ, వాళ్ళు ముగ్గురే కనపడతారు మనకి. మీరు జాతిరత్నాల్లో చూసిన కామెడీ మించి కామెడీ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే పట్టు చెక్కలు అయిపోద్ది కొన్ని సీన్స్కి. జస్ట్ మన ఫ్రెండ్స్తో కలిసి మనం ఉంటే ఎలా ఉంటాయి డైలాగ్స్ అలా ఉన్నాయి. డైరెక్టర్ మాత్రం తీసాడు. డైరెక్టర్ హుషారు కన్నా చాలా బాగా తీసాడు. ఒక పాయింట్ పెట్టాడు, ఒక దయ్యం సంబంధించి ఒక పాయింట్ పెట్టాడు. కానీ ఆ పాయింట్ చూస్తే మనకి పిచ్చి లేచిపోద్ది. అది కూడా కామెడీలోనే వెళ్తుంది. ఎక్కడో కూడా ఇలా బోర్గా పడతాం కానీ ఏముండదు. సినిమా చూసినంతసేపు నవ్వుతూనే ఉంటాం. ఫస్ట్ హాఫ్లో కూడా చాలా కామెడీ సీన్స్ ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్ ఫోర్స్ఫుల్ కామెడీ కాదు, బాగుంది సినిమా. అంటే చూస్తే మనకు అర్థం అవుతుంది. ఉదయం ఏంటంటే కొంతమంది మేబీ అలా అనిపించవచ్చు, కొన్ని ఎలా ఉంది కానీ సినిమా చాలా బాగుంది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవుతుంది, ఆ పంచులు, వాళ్ళు వేసే జోకులు, ఆ డైలాగులు ఎంత ఫన్నీగా అనిపిస్తాయంటే అసలు సినిమా పేర్లు చెప్పుకోవడం, వాళ్ళు చేసిన సినిమా పేర్లు, మధ్యలో హీరోల పేర్లు రావడం, వాళ్ళ సినిమా డైలాగులు రావడం, మధ్యలో వచ్చే ప్రాసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇందులో మెయిన్గా చెప్పుకోవాలి, 3 ఇడియట్స్ లాగా ఈ ముగ్గురు కుమ్మేశారన్న. అసలు శ్రీవిష్ణు అన్న, ప్రియదర్శి గారు, రాహుల్ అన్న వేరంటే వేరే లెవెల్ అనొచ్చు. అసలు నేనైతే ఏంట్రా ఇది హుషార్ డైరెక్టర్ కదా, ఇది కూడా కామెడీ సినిమానే తీసాడా అనే ఫీల్ వచ్చింది స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లో. కానీ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో సెకండ్ హాఫ్ అన్న ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ అయిపోతుంది. అసలు ఏం జరుగుతుందిరా బాబు, ఇది నిజంగా దెయ్యమేనా, చాలా డౌట్స్ అయితే వస్తాయి. కానీ సినిమా మొత్తం చూసిన తర్వాత నిజంగా ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిందన్న. ఒక మంచి సినిమా చూసాం కదా మనం ఇవాళ. ఎంత ఎంటర్టైన్ చేశారు వాళ్ళు. అంటే లో బడ్జెట్లో కూడా ఇంత మంచి సినిమా తీసుకురాగలరు, నవ్వించగలరు, ఏడిపించగలరు అనే ఫీల్ అయితే నాకు అనిపించింది. సో ఇందులో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం తక్కువగా ఉంటుంది, బట్ కావాల్సిన సీన్ అప్పుడు మాత్రం చాలా బాగా మంచి మ్యూజిక్ ఇచ్చారు అన్న. ఫ్యామిలీతో నేను చెప్పను, ఎవరితోనైనా వెళ్ళొచ్చు సినిమాకి. ఫ్యామిలీ, నాట్ ఓన్లీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వెళ్ళొచ్చు, లవర్స్ వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. ఇందులో లవ్ గురించి ఒక మోనో డైలాగ్ ఉంటుందన్న, శ్రీవిష్ణు అన్న చెప్తాడు, చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. అసలు ఆ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి ఎవరో వేరంటే వేరే లెవెల్ అన్న. అసలు ఆయన యాక్టింగ్ కానీ, హీరోయిన్ క్యారెక్టర్ చాలా తక్కువ ఉన్నా కూడా ఉన్నంతలో ఏదో మేనేజ్ చేసేసింది ఆవిడ కూడా. ఇంకొంచెం ఉంటే బాగుండేదేమో. చాలా ఉన్నాయన్న. అంటే ఒక సీన్లో దెయ్యం వస్తుంది అని చెప్పి అందరిని భయపెడుతుంటే వీళ్ళు ముగ్గురు చేసే కామెడీ ఉంటాయి సీన్స్, అయ్యి వేరే అనిపిస్తాయి. అసలు వాళ్ళు వేసే పంచులు కానీ వేరంటే వేరే
మేము పడి నవ్వాం, అసలు సీట్లు కూర్చోడానికి కూడా ఇది లేకుండా పోయింది, అంత నవ్వాం మేమైతే. అన్న వాళ్ళకి చెప్పడానికి ఏమి ఉండదు అన్న, నచ్చితే చూడండి లేదా మూసుకొని బరాబర్. అన్న రొమాన్స్ దెయ్యంతో చాలా రొమాన్స్ ఉందన్న, దెయ్యంతో మీరు చాలా చేయొచ్చు. థ్యాంక్ యూ. బుష్ సినిమా చూసి వస్తున్నా. నిజంగా హర్రర్ కమ్ కామెడీతో సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ఎందుకంటే ఒక హర్రర్ మూవీ సంబంధించి ఈ కాన్సెప్ట్ ఇలాంటి స్టోరీ ఇప్పటివరకు రాలేదు. నిజంగా స్టోరీ రివీల్ చేయకూడదు కానీ చెప్పాలనిపిస్తుంది, కానీ స్టోరీ రివీల్ చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి చూస్తే మస్తు ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. 2.5 గంటలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు మేడం. జాతిరత్నాల సబ్జెక్ట్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు మేడం. కామెడీ అయితే దానికి మించి ఉంది. వాళ్ళిద్దరూ అండ్ ఈయన యాక్టింగ్ వేరే లెవెల్ ఫుల్ ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి సినిమా చూడాలి. ఎర్రగా తీసింది మేడం, మామూలు లేదు. ప్రియదర్శి ఆయన ఇంకో ఆయన ఉన్నాడు కదా పక్కన, వీళ్ళిద్దరు యాక్టింగ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే మళ్ళీ రెండోసారి వచ్చింది. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. నా పక్కన కూర్చున్న వాళ్ళు అయితే కూడా కింద పడి మరీ నవ్వుతున్నారు. 2.5 గంటలు కూడా ఫుల్ ఎంజాయ్ చేసే సినిమా ఇది డెఫినెట్గా మేడం. ఒక మెసేజ్ ఉంది మేడం. ఇది అదే ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చారు అంటే భరతనాట్యం నేర్చుకోవడం కోసం. సో ఇది రాజుల కాలం నాటి నుంచి తీసుకొచ్చారు స్టోరీ. ప్రతి ఒక్కరు సినిమా రివీల్ చేయకూడదు, ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి చూస్తే కొత్త స్టోరీ. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు, ఆ రేంజ్ క్లైమాక్స్ ఇచ్చారు. ఒక దెయ్యాన్ని పెళ్లి చేసుకోవడం అనేది నాకు తెలిసి ఇదే మొదటిసారి. చాలా అంటే చాలా బాగుంది. అది కూడా మెసేజ్తో పాటు కామెడీ హర్రర్ ఇన్ని మిక్స్ చేసి ఇచ్చారంటే సినిమా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్, అంతే ఒకటే మాట. థ్యాంక్ యూ. వాళ్ళు ముగ్గురు చదువుకుంటారు. ఇంకా చిల్లర కామెడీ మన జాతీయతలు ఎలాగైతే ఉంటుందో ఆ జోనర్లోనే ఉంది మూవీ అయితే చాలా బాగా అనిపించింది బ్రో. వీళ్ళు కావాలనే బాగాలేదు అంటున్నారు కానీ సినిమా నేను నార్మల్ ఆడియన్ గానే చూశాను, ఎంజాయ్ చేశాను. మూవీ అయితే చాలా బాగా అనిపించింది. సినిమా అంతసేపు నవ్వి పొట్ట ఇదైనాయి బ్రో. పంచెస్ ఇప్పుడున్న యూత్కి కావాల్సిన డైలాగ్స్ ట్రెండింగ్ అన్నీ ఉన్నాయి. అంత అప్డేటెడ్ కామెడీ కాదు. ఇప్పుడు జనరేషన్ ఏ కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ కామెడీయే ఉంది. కానీ మరీ శ్రీ విష్ణు సినిమాలు ఎలా ఉంటాయంటే మినిమం గ్యారంటీ సినిమాలు బ్రో. సినిమా చాలా బాగా అనిపించింది నాకైతే. ముగ్గురు ఒకరికొకరు తక్కువ కాదు. బలగం హీరో అయితే చింపుబారి. ఆ దెయ్యంది కూడా ఎక్కడైనా చిల్లరగా ఆ దెయ్యంది మనం కామెడీ ఇంతకుముందు చాలా సినిమాలు చూసాం కదా, అలా కాకుండా కొత్త జోనర్లో దెయ్యాన్ని తీసుకొని లాస్ట్ క్లైమాక్స్ ఇంకొంచెం బాగా పెట్టుంటే బాగుండి అనిపించింది. సిల్లీగా అయిపోయింది అనమాట. దెయ్యంతో పెళ్ళి సంథింగ్ ఏదేదో అయిపోయింది. సినిమా ఓవరాల్గా అయితే చాలా బాగుంది బ్రో. పిచ్చి రివ్యూలు అని నమ్మకండి. ఏదో బాగాలేదని చెప్తే ఫేమస్ అయిపోతుందని చెప్తారు తప్ప సినిమాలో కంటెంట్ ఉంది. 300 రూపాయలు టికెట్ పెట్టి పోతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. డబ్బులు నిజంగా చెప్తున్నాను, మంచి కామెడీ, మంచి ఫ్యామిలీ చూడొచ్చు బ్రో. సరేనా, ఏదో బాగాలేదని చెప్పిన మాటలు నమ్మకండి. శ్రీ విష్ణు సినిమాలు నిజంగా ఇంతకుముందు వచ్చిన సినిమా ఏంటది సామాజ వర్గం ఉన్న రేంజ్లోనే ఉంది సినిమా. బజ్జు లేదు ఇంకా. శ్రీ విష్ణు చిన్న హీరో, అందరూ ఇప్పుడంతా రామ్ చరణ్ బర్త్డే పెద్ద సినిమాల మీద ఉన్నారు, ఎవరు చూస్తారు. కానీ ఎవడైతే 300 రూపాయలు టికెట్ పెట్టి వస్తాడో వాడు మాత్రం ఒట్టేసి చెప్తున్నా లాసే వెళ్ళాడు బ్రో. నవ్వి వెళ్తారు. నాకు ఒకటి అర్థం కాదు, నవ్వి అంతసేపు సినిమా ఎంజాయ్ చేసి వచ్చి బయటకు వచ్చి బాగాలేదంటారు ఏందన్న. మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఏదో క్లైమాక్స్ కొంచెం డల్ అయింది అంత మాత్రం 80% సినిమాని బాగాలేదని ఎలా చెప్తారు. సినిమా బాగుంది బ్రో. పిచ్చి రివ్యూలు నమ్మకండి. అవును, లాస్ట్లో పార్ట్ 2 ఉంది. సరేనా, చెత్త రివ్యూలు, ఆ పెద్ద రివ్యూలు ఉంటారుగా, మన వాళ్ళు ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. మైదర్ రివ్యూలు, తొక్క తోలు, ఆ రేటింగ్లు అన్నీ నమ్మకండి అన్న. నార్మల్ ఆడియన్స్ సినిమాకి వచ్చి చూస్తే వాడికి తెలుస్తుంది సినిమా బాగుందన్న, అంతే. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.